महागणाधिपतये नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं విద్యాదానం చ దేహి. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామినిలో 37వ రోజు ప్రవచనం కాళహస్తీశ్వర మహత్యం. కాళహస్తీశ్వర మహత్యం రామచరితం. అయితే ఇవాళ 5 నిమిషాల ముందర అంటే 7:56 షార్ప్ ఆగిపోతుంది. ఎందుకంటే ఇవాళ సంకష్టాల చతుర్థి వ్రతం. మొన్న మీరు చెప్పిన గోత్రాలన్నీ గుర్తున్నాయి, ఆ గోత్ర నామాలతో చేస్తాను నేను. అయితే ఇవాళ ఈ వ్రతము ఆ పక్క రూమ్ లో చేస్తున్నాం. అక్కడి కనుక నెట్ వస్తే మీరు అందరూ కూడా చూడొచ్చు, రాకపోతే మాత్రం ఫోన్లో ఏర్పాటు చేస్తాను, మీరు చూడొచ్చు సాధ్యమైనంత వరకు. సంకష్టాలు ఇది, అందులో బుధవారంతో కలిసింది, చాలా విశిష్టమైనటువంటి. అందులో మనకి ఆషాఢ మాసం. ఆషాఢ మాసం నుంచి అసలు ఏ మాసంలో ఏ దేవతని ప్రార్థన చేయాలి అనేటువంటిది ఒక శాస్త్రం ఉంది. దక్షిణాయనంలో ఎవరిని ప్రార్థన చేయాలి, ఉత్తరాయణంలో ఎవరిని ప్రార్థన చేయాలి అనేటువంటి శాస్త్రం. సరే, ఇప్పుడు నేను ఆ మంత్రశాస్త్రాలకి వాటి జోలికి వెళ్ళను, కానీ ఉంది, ఎంతో ఉందని తెలుసుకోండి. కనీసం చేసేమో లేదు వేరే విషయం, కనీసం ఇంత విజ్ఞానం ఉందని తెలుసు. ఇప్పుడు కాళహస్తీశ్వర మాచంలో కాళహస్తీశ్వరుడు ఎలా వచ్చాడు అన్న దాని గురించి స్వయంగా జంగమ రూపంలో ఉన్నటువంటి ఆ మహాదేవుడు యాదవరాజుకి చెప్తున్నాడు. చెప్తూ ఇది ఎలా వచ్చిందో తెలుసా అంటున్నారు. చెప్పనమ్మా. మత్తయి పద్యం. నిన్నేమన్నారు ఆయన? జము దిశ. జము అంటే ఆ యముడు. యముడి వైపు ఉన్నటువంటి దక్షిణ కైలాసం ఇది. ఇది మోక్షము. దీనికి అగర్త ఎవరు? అగస్త్యధరాత్మజ. అగస్త్య అనేటువంటి కొండ నుంచి పుట్టినటువంటి సువర్ణముఖరైనది ఇది అని చెప్పారు. ఇప్పుడు ఇది మోక్షలక్ష్మి కదా. ఏమి అసలు పద్యాలండి. నేను నా జపము తగ్గుతుందని నేను టైం తగ్గిస్తున్నాను, కానీ లేకపోతే ఇది నిజంగా 2 గంటలు చెప్పాల్సినటువంటి. ఇది మోక్షలక్ష్మి. ఏది? కళ. మీరు యాక్చువల్గా కాళహస్తిని అంటే ఒకప్పుడు కాళహస్తి, ఇప్పుడు కాశీ ఉందనుకోండి. ఒకప్పుడు కాశీ అంటే ఏంటి? పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగ స్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ శివాయ నమః. ఆ పంచక్రోశాల మధ్యలో, పంచక్రోశాలు ఎలా నిర్ణయించారు? అక్కడ మధ్యమేశ్వరుడు అని ఉన్నాడు. ఆ మధ్యమేశ్వరుడు దగ్గర క్రోశము అంటే 2000 ధనస్సులు 5 వైపులకి. ఎవరన్నా 5 వైపులకి అక్కడి నుంచి 5 నుంచి 2000 చొప్పున వస్తుంది పంచక్రోశం. ఇది మీకు కరెక్ట్ గా పంచకోణ యంత్రం అని ఇట్లా గీస్తాం. అంటే మనం ఆడవాళ్ళు ముగ్గేస్తారు చూడండి, కరెక్ట్ అది. అది విచిత్రం ఏంటంటే ఎటు చూసినా పంచక్రోశం వస్తుంది. సరే, ఇప్పుడు ఆ కాశీలోంచి వెళ్ళామనుకోండి, ఇవాళ ఏమీ ఉండదు. కాబట్టి ఆ మహాదేవుడికి నమస్కారం అక్కడ పెట్టుకుని కాళహస్తికి దిగొద్దాం. కాళహస్తి మీరు కరెక్ట్ గా బర్డ్స్ ఐ వ్యూ అంటారు. మీరు ఒక ఫోటో తీశారనుకోండి, అది ఎలా ఉంటుందంటే ఒక ముఖము, 2 చేతులు, 2 కాళ్ళు, వక్షస్థలముతో ఉన్నట్టు ఉంటుంది. అంటే ఇప్పుడు దాన్ని మనం నాశనం చేసాం, అది వేరే విషయం. నాశనం చేసిన తర్వాత ఇప్పుడు నేను వెళ్ళి ఫోటో తీస్తానంటే నాకు కనపడదంటే ఎందుకని? ఇష్టం వచ్చినట్టు ఇళ్ళు, ఫ్లాట్లు అన్ని కట్టిపారేశారు. మరి కట్టిపారేసిన తర్వాత నీకు అది ఎలా కనిపిస్తుంది? కనిపించదు.
కాబట్టి ఈ మోక్షలక్ష్మి చెప్తున్నాడు, ఈ మోక్షలక్ష్మికి ముఖం ఎవరు, 2 బాహువులు ఎవరు, 2 కాళ్ళు ఎవరు, 2 వక్షస్థలాలు ఎవరు అని చెప్పేస్తున్నారు. కాబట్టి కాళహస్తి అనేటువంటిది భూమి కాదు, అది జడ పదార్థము కాదు, అది మోక్షలక్ష్మి. మనకి ఆ మోక్షలక్ష్మి కన్ను లేదు కాబట్టి, ఈ చర్మచక్షులతో దాన్ని చూడలేకపోతున్నాం కాబట్టి, కనీసం ఈ పద్యం ద్వారా మీరు దాన్ని చూసుకోండి. ఆ మోక్షలక్ష్మి పైగా ఎలా ఉంటుంది తెలుసా అండి, మీరు ఎప్పుడన్నా మీరు ఇది ఈవెన్ జాగ్రఫికల్ గా చూడండి, మీరు మళ్ళీ మీకు లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ గురించి చెప్పాలి. మన ఇదేం జరిగిందంటే 8 degrees to 37 degrees లాటిట్యూడ్స్, అలాగే లాంగిట్యూడ్స్ వస్తే 68 నుంచి 97. మీరు దీన్ని 3D పిక్చర్ తీశారనుకోండి కరెక్ట్ గా, ఇది నేనన్నది కాదు, రీసెర్చ్ చేశారండి దీని మీద. ఆ రీసెర్చ్ చేస్తే ఎలా ఉంటుందంటే ఇలా వస్తుంది, అంటే కొంచెం ఈజీ చైర్ లో ఒక పడక కుర్చీలో ఒక ఆవిడ పడుకుంటే మీకేం కనిపిస్తాయి, ముఖము, చేతులు, కాళ్ళు, ఆ వక్షస్థలం అంతే. అది అలా ఉంటుంది. ఎందుకని, అది ఇట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ 11 degrees to 13 degrees, కరెక్ట్ గా ఇలా వస్తుంది. ఇంకా మీకు చెప్పాలంటే ఒక డీలక్స్ బస్సులో మీరు ప్రయాణం చేసినప్పుడు పుష్ బ్యాక్ ఉంటుంది చూసారా, ఎంత ఉంటుంది పుష్ బ్యాక్, అంతే వస్తుంది. ఈ రీసెర్చ్ చేశారు, మనం చేసాం ఈ రీసెర్చ్ చేసిన వాళ్ళు ఫారినర్స్, మనం దాన్ని సర్వనాశనం చేసుకోం. ఎందుకంటే మనకి దాని మీద విలువ లేదు. ఇవాళ అదే చెప్తున్నాను, మనకి ఏ పని లేనప్పుడు, మన ఇంటికి ఎవరు రానప్పుడు, అంటే మన ఎవరు డిస్టర్బ్ చేయనప్పుడు, మనం డిస్టర్బ్ చేయడానికి ఎవరు లేనప్పుడు, ఒక సోఫా మీద 2 కాళ్ళు పెట్టుకుని, ఇంకొక సోఫా మీద 2 చేతులు ఇలా పెట్టుకుని, వీలైతే కాఫీనో టీనో తాగుతూ స్నానం చేసి, అది ఏదో ఎప్పుడో అలా మనం వింటున్నాం. మనం శ్రద్ధగా విన్నాం అనుకోండి, ఎలా వినాలి, శ్రద్ధగా వింటే మనకి ఆ మోక్షలక్ష్మి కనిపిస్తుంది. ఇప్పుడు మోక్షలక్ష్మి దర్శనం అవుతుందండి మీకు, మోక్షలక్ష్మి దర్శనం. ఎందుకంటే ఈ పద్యానికి ఇంత ఉపోద్ఘాతం చెప్పకుండా చెప్పేశాను అనుకోండి, కూర్చెట్టి ఆయన చెడమెడా తిడతాడు నాకు. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టి రాశాడండి కాళహస్తీశ్వర మహత్యం, ప్రాణం పెట్టి రాశాడు ఆ పద్యాలు. అది చెప్పండి అమ్మా. శమనాశ రజతాద్రిను, శమనాతి రజతాద్రిమేను అని నాయన. శమనుడు అంటే యముడు, శమనాశ, ఆశ అంటే దిక్కు, దక్షిణ దిక్కున ఉన్నటువంటి రజతాద్రి వెండి కొండయే ఈ మోక్షలక్ష్మికి ఇల్లు. మోక్షలక్ష్మి ఈ కాళహస్తి ఇల్లు ఏమిటి అంటే దక్షిణ దిక్కు ఉన్నటువంటి కైలాసం. ఓహో అలాగా, మరి ముఖం ఏది అన్నాం అనుకోండి, చెప్తున్నారు. నేను అంటే శరీరం అని చెప్పాను నేను, నాకు కూడా తెలుగు వచ్చు మహాదేవుడు దయవల్ల. అది శిరమా శంభుండు, రజతాద్రి మేను కదా, మరి ముఖం ఏది, ముఖము అదిగో ఆ కాళహస్తీశ్వర లింగమే ముఖము. కాళహస్తి మీరు మరి కాశీ మరి వెళ్ళారో లేదో నాకు తెలియదు, కానీ కాశీ వెళ్తే, మనం కాశీ వెళ్ళి శివుడిని ఆ శివుడితో టచ్ మీ నాట్ అంటుకునే ఆట ఆడొచ్చేయకూడదు. కాశీలో 64 యాత్రలు చేస్తేనే మీరు కాశీ యాత్ర చేశారని చెప్పండి. మీరు కాశీ వెళ్ళేసి ఇలా శివుడిని అంటుకుని వచ్చేసి నేను శివుని చేశాను నేను చేశానంటే ఎట్లా, కనీసం 9 యాత్రలు చేయాలి. నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. అందులో భైరవ యాత్ర అని ఒక యాత్ర ఉంది, నిన్న మీకు చెప్పిన భైరవులు అందరూ అక్కడ ఉన్నారు. భైరవ యాత్ర అని ఒకటి ఉంది, తర్వాత సూర్య యాత్ర అని ఉంది, మాస యాత్రలు 12 ఉన్నాయి, పంచక్రోశ యాత్ర అని ఒక యాత్ర ఉంది, తర్వాత మనకి బృహత్ చౌరాసి అని ఒక యాత్ర ఉంది, అది నేను చేయలే ఇంకెంతవరకు. తర్వాత త్రిశూల యాత్ర అని, అది కరెక్ట్ గా త్రిశూలం లాగా ఉంటుంది, శివుడు త్రిశూలం పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా. ఇలా అనేక యాత్రలు ఉన్నాయి. అందులో ఒక యాత్ర ఉంది, దాన్ని అవయవ యాత్ర అంటారు.
అంటే ఆ విశ్వేశ్వరుడి ముఖము, విశ్వేశ్వరుడి చేతులు, విశ్వేశ్వరుడి కాళ్ళు, విశ్వేశ్వరుడి యొక్క వక్షస్థలము, విశ్వేశ్వరుడి యొక్క నాభి, విశ్వేశ్వరుడి యొక్క అన్ని లింగాలు చూసి రావాలి. మీరు కరెక్ట్ గా పైన చూస్తే విశ్వేశ్వరుడికి అలా కనిపిస్తుంది. మీకు తెలిసిన కాకపోతే కనీసం మీకు ఆ లింగాల పేర్లు చెప్తాను ఎప్పుడైనా, ఇప్పుడు కాదు చెప్తాను వినండి. ఆ లింగాల పేర్లు చెప్పుకొని అక్కడ వేసుకుంటే అలా అభిషేకం చేసేవాళ్ళు ఉన్నారు. ఎలా అభిషేకం చేస్తారంటే శివలింగాల్ని కరెక్ట్ గా అలా పెడతారు, వాటిలో వాళ్ళని ఆహ్వానం చేసి పెడతారు. అవయవ యాత్ర చేశాను, దాన్ని అంగయాత్ర అంటారు. అంగయాత్ర అంటే కాశీ అంగయాత్ర. ఇప్పుడు ఈ కాళహస్తి అంగయాత్ర చేస్తున్నాం. ఇప్పుడు మనం శంభుడు ముఖము, ఆ మహాదేవుడు శంభుడు, శం అంటే మంచి, మేలు, శుభము చేసేటువంటి వాడు. ఆ కాళహస్తీశ్వరుడు ముఖము, రైట్. అక్కడి నుంచి దుర్గాద్రి నీల అది దుర్గాద్రి నీల మహాద్రి చనుదోయి. ముఖం నుంచి ఇలా కిందకు వచ్చాడు, 2 వక్షస్థలాలు. దుర్గాద్రి అక్కడ ఒక పర్వతం ఉంది, ఆ పర్వతం పేరు దుర్గా పర్వతము. రెండో పర్వతం ఉంది నీలాద్రి. ఈ దుర్గాద్రి నీలాద్రి ఎలా ఉంటుందంటే కరెక్ట్ గా శివలింగానికి ఒకటి కుడివైపు ఇలా వస్తుంది, కరెక్ట్ ఒక ట్రయాంగిల్. మీరు ఇది జాగ్రత్తగా వినండి. మీరు ఎప్పుడైనా సౌందర్యలహరి చదివారా? అందులో 19వ శ్లోకం ఉంది. ముఖం బిందుం కృత్వా కుచయుగమదో హరార్థం జాయేద్యౌహర మన్మద కలం సజ్జ సంక్షోభం నయతి వనిత ఇచ్యతి లఘూతిలో కీమప్యాసు ప్రమయతి రవీందుస్తనయుగం. కరెక్ట్. ఇక్కడ నీలాద్రి అంటే ఒక త్రికోణం, ఒక యంత్రం అండి. కాళహస్తి పట్టణము ఒక యంత్రం, అందుకే అక్కడ అంత ప్రాముఖ్యత వచ్చింది. ఎక్కడైతే ఒక యంత్రముగా దేవుడు ప్రత్యక్షం అవుతాడో అది క్షేత్రము, లేకపోతే అది బాగా ప్రసిద్ధి కక్కుతుంది, ప్రతిభగా ఉంటుంది. పూరి కూడా ఒక యంత్రం, కరెక్ట్ గా శంఖం లాగా ఉంటుంది. అక్కడ శంఖయాత్రను చేస్తారు. మీరు బయట చూసి ఆ శంఖంలోకి అలా వెళ్ళేట్టు. పూరి వెళ్ళినప్పుడు 4 యాత్రలు చేస్తారు: శంఖయాత్ర, చక్రయాత్ర, గదయాత్ర. కరెక్ట్ గా గదలాగా వెళ్తాం మనం మనం వెళ్ళి అసలు దేవుడిని అంటుకుని వచ్చేస్తాం. మనం అంటుకునే ఆటాడు వచ్చి వస్తాం. ఇప్పుడు అక్కడ మనం ఇంత దూరం వెళ్ళి అసలు దేవుడి దగ్గర ఉండేది కొంతసేపు. మనం ఎక్కడన్నా తిండికి పుట్టాము అందుకు తినేసి ఎక్కడ మనకి అక్కడికి వెళ్ళి ఈ రూము ఏసీ లేదండి, ఏసీ కోసం ఉంటే అక్కడ వరకు పోవటం ఎందుకు, నీ ఇంట్లో ఉందిగా ఏసీ, ఎప్పుడుకోవచ్చు. అక్కడికి వెళ్ళింది రాదు, నువ్వు ఏసీ రూముల కోసం ఏడుస్తున్నావు అంటే ఇక్కడ ఉంది, నీ ఇంట్లో ఉందిగా. అక్కడికి వెళ్ళి ఫెసిలిటీస్ కోసం ఏడవండి. అక్కడికి వెళ్ళిందే నువ్వు కొంచెం కష్టపడాలి. కష్టపడి చేసిన దాన్ని యాత్ర అంటారు, సుఖాల కోసం చేసిందని యాత్ర అనరు. కాబట్టి అక్కడ చూడండి, ఒక త్రికోణం ఏర్పడింది కదా అక్కడ. ఇటు దుర్గాద్రి, నీలాద్రి. వక్షస్థలములు పెద్దగా ఉంటాయి, అందుకే దుర్గాద్రి చెప్పారు అక్కడ. ఇప్పుడు వక్షస్థలములు అని చెప్పి అక్కడ 2 నదులు చెప్పారు కూడా, లోతుగా ఉంటుంది. ఎలా చెప్తారు చెప్పండి? ఏమి కవి సమయం అండి అసలు. ఇది ఆయన దర్శించారు, ఆయన ఎవరు దూర్జారు అప్పటికి. తర్వాత పొన్ముఖరి లీలావేణి. పొన్ అంటే బంగారం. సువర్ణముఖరి ఉంది సరే, అది ఏమిటో తెలుసా? లీలావేణి. ఆవిడ వేసుకున్న జడ, ఆ జడలాగా పాకుతుంది కదా, జడలాగా పాకుతుంది. పొన్ముఖరి లీలావేణి, ఆ మోక్షలక్ష్మి యొక్క జడ. అది బాహాంఘ్రులు ఇంద్రమయూరాఖ్య సహస్రలింగ పద భారద్వాజ తీర్థంబులై. ఇప్పుడు ఏంటంటే బాహువులు ఏమిటి? 2 ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఏంటంటే ఇంద్ర మయూరం అని పేరు కలిగినటువంటి 2 తీర్థాలు ఉన్నాయి అక్కడ.
ఇంద్రతీర్థము మయూర తీర్థము అని. ఆ మయూర తీర్థం అని దానికి ఎందుకు పేరుందంటే మయూర కవి అక్కడ నుంచే మయూర శతకం రాశాడు. మయూర కవి అనేటువంటి ఒక ఆయన సంస్కృతంలో రాశాడు మయూర శతకం సూర్యుడి మీద. కాబట్టి ఇంద్ర మయూర తీర్థములు ఎలా ఉంటాయంటే కరెక్ట్ గా ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నటువంటి నుంచి ఇలా బాహువుల దగ్గరికి రండి. మీరు కరెక్ట్ గా వేసుకుంటే ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి రండి. ఇక్కడగా త్రికోణం, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటి బాహువులు కదా, ఇక్కడ ఒక త్రికోణం. ఇప్పుడు ఇక్కడి నుంచి కాళ్ళ దగ్గరకు వచ్చేయండి. కాళ్ళ దగ్గర ఏంటండి ఒక కాలు సహస్రపాద తీర్థం అని ఒక తీర్థం ఉంది అక్కడ. అలాగే ఇంకో తీర్థం ఉంది అక్కడ, దాని పేరు ఏమిటంటే భారద్వాజ తీర్థము అని తీర్థం. అది అక్కడి నుంచి వచ్చేసేటప్పుడు ఇక్కడ చూడండి ఇంకో త్రికోణం. ఇది మొత్తం అంతా కలిపితే ఇంకో త్రికోణం, పెద్ద శ్రీచక్రం ఏర్పడుతున్నారు. చతుర్భిశ్రీకంఠై శివయోవదివి బిందు త్రికోణ వసుకోణ దశారుగ్మం మన్వత్సరలాగదల సంయుతారం. అందుకే ఈయన మంచి శాక్తేయుడు. పద్యాలు ఊరికే చెప్పేసడానికి అర్థం చెప్పడానికి ఏముంది, నేను చెప్పేసి ఉండేవాడిని పాటికి. శాక్తేయుడిగా చెప్పాలి కదా, అందులో శాక్తేయ తత్వం ఎంతో దాగుందో చెప్పాలి. కాబట్టి ఇప్పుడు ఇన్ని త్రికోణాలు వచ్చాయి. ఒక మహా త్రికోణం, త్రికోణంలో 3 త్రికోణాలు, ఈ త్రికోణంలో ఇటు 8, ఇటు 8 వసు, ఈ మొత్తం వచ్చేసినప్పటికి 10, ఇలా 44 త్రికోణాలు వస్తాయి మీకు. చతుర్భి శ్రీకంఠై శివయోధి పంచభరపి ప్రభిన్నాభిశుంభోర్ణోపరి మూల ప్రకృతి అని రాస్తారు. కాబట్టి ఇక్కడ ఆయన ముఖము, ఈ మా కాళహస్తి అనేటువంటి మోక్షలక్ష్మి యొక్క ముఖం ఎవరంటే శివలింగం, ఆ కాళహస్తి మహాలింగం. మరి ఆవిడ యొక్క చనుదోయి స్తనద్వయం ఏమిటయ్యా అంటే దుర్గాద్రి నీలాద్రి. ఆవిడ యొక్క బాహువులు ఏమిటయ్యా అంటే, ఆవిడ యొక్క జడ ఏమిటంటే సువర్ణముఖరి నది. ఆవిడ బాహువులు ఇంద్రతీర్థము మయూర తీర్థం. ఆవిడ యొక్క అంఘ్రి అంటే పాదాలు ఏమిటయ్యా అంటే సహస్రపాద తీర్థము భారద్వాజ తీర్థం. నాయన అదిరా నాయన, కాళహస్తి అంటే ఏమనుకుంటున్నావు, మామూలు పట్టణం అనుకుంటున్నావా అన్నాడు మహాదేవుడు. ఎవరితో? ఆ యాదవరాజు. అమరున్ తీర్థంబుల్లో ఏమరున్ ముక్తి వధూటి, అది ముక్తి వధూటి. వధూటి అంటే స్త్రీ. ఆ మోక్షలక్ష్మికి అన్నగర మహాత్యం సామాన్యమే, పిచ్చు అలా సామాన్యం అనుకుంటున్నాం. అటువంటి మహాలింగం అక్కడ ఉండంగా మీరు దానికి ఆ శివలింగానికి గుడి కట్టకన్నా ఉంటారా అన్నట్టు అనమాట. అటు కాళహస్తీశ్వరుడు అలా గొప్పదండి. కాళహస్తీశ్వర నామం ఎంతో ఇది వస్తుంది. మోక్షలింగం అండి ఇది. దక్షిణ కైలాసం, సాక్షాత్ దక్షిణ కైలాసం, సాక్షాత్ దక్షిణ కైలాసము. పైగా అది జ్ఞానలింగం అండి. అది దక్షిణామూర్తి లింగం, అది జ్ఞానలింగం. అందుకే ఆవిడ పేరు జ్ఞానప్రసూనం. తీసాను తర్వాత ఇవాళ 3 చదవమోకమ్మా. అక్కయ్య చెప్పినట్టే ఇంకొకటి చదివేసి ఆపేసి, ఇంకో పద్యం ఏంటది పద్యం ఉత్పలమాలం కాబట్టి చదివేసి. అక్కడ తొలి ఏది రెండో పద్యం అంతే కదా. ఇందులో విశేషాలన్నీ చెప్పేశాను అండి, ఏమీ లేదు. నెక్స్ట్ అక్కడ అంటే ఆ కాళహస్తి నగరంలో అక్కడ తొల్లి ఒకప్పుడు సింహ శరభాది మృగాలమై. నాయన ఇది పద్యం చాలా గొప్ప, చాలా చెప్పాలమ్మా. ఇందులో ప్రారంభించేశాను నేను అనవసరంగా. సరే కానీ సింహ అక్కడ ఒకప్పుడు నగరం లేదు అక్కడ. అది ఏమిటంటే మహారణ్యం. ఆ అరణ్యంలో సింహ శరభ ఆది మృగాలకులమై అంటే అనేకమైనటువంటి జంతువులు, మామూలు జంతువులు కావు అక్కడ. సింహములు శరభములు. శరభం అంటే ఏంటంటే అండి, ఇది దీని వేదంలో ఎలా చెప్పారంటే, దీనికి శరభ మంత్రం ఉంది, శరభసాళువ అంటారు. ఇది పక్షి రూపంలో ఉన్న జంతువు. చంద్రార్క
చంద్రార్కాగ్ని త్రినేత్ర కులిశవర్ణక నఖాచుక్రగుహ కాళీ దుర్గౌ చ పక్షో హృదయ జర్రగో భైరవో బాళభాగ్ని ఊరూద్దో వ్యాధి మృత్యు శరభవరతనుశ్చండ వాతాతివేగ సంహర్త సర్వశత్రూన్ సజేతి శరభసాల్వ పక్షిరాజ అని ఆ శరభకి ఇది శివారాధనలో ఉగ్ర శివారాధన. ఆ 3 కళ్ళు అవే చంద్ర సూర్య అగ్నులు, వజ్రాలు లాంటి కోళ్ళు. ఆ 2 రెక్కలు ఏమిటంటే, ఒక రెక్క కాళీ మహాకాళి, ఇంకొక రెక్క దుర్గాదేవి. దాని పొట్టే బలభాగ్ని. ఆ దాని యొక్క తొడలు, ఒక తొడ వ్యాధి, ఇంకో తొడ మృత్యు. అది ఇలా వేగంగా వెళ్తుంది, అది సింహాన్ని చంపేస్తుంది. అది ఆ శరభ మృగాలు, అది 8 కాళ్ళు ఉంటుంది. సాల్వేశాయ విద్మహే పక్షి రాజాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఇది శరభ సాల్వ గాయత్రి. శరభ మంత్రం చేస్తే శత్రువులు అక్కడక్కడ నశిమైపోతుంది. అయితే దీని అవతారానికి ఒక కాదు. హిరణ్యకశిపుడు తర్వాత విష్ణువు కోపం తగ్గల. అప్పుడు శివుడు శరభుడుగా వచ్చి ఆయన్ని తగ్గి వీళ్ళిద్దరు కొట్టుకోవడం ప్రారంభించారు. వీళ్ళిద్దరు కొట్టుకోవడంలో ముందర ఆయన కోపం తగ్గించడానికి సరదాగా ప్రారంభమైన కొట్లాటలకు సీరియస్ అయిపోయారు. అప్పుడు అమ్మవారు వచ్చి, ఆవిడ ప్రత్యంగిరగా వచ్చి వీళ్ళిద్దరిని శాంతపరిచి వీళ్ళిద్దరిని తన వశపరుచుకున్నారు. అదే ప్రత్యంగిర. సింహీం సింహముఖీం సఖీం భగవత ప్రోత్ఫుల్ల వక్త్రోజ్వలాం దంష్ట్రాకోటి విశంకటాశ్చ కుహరామారక్త నేత్రత్రయం బాల్యం దుద్దితి మౌళికాం ప్రత్యంగిరాం భావయే. అప్రత్యంగిర ఇది అరభావం. కాబట్టి సింహాలను కూడా చంపగలదు. ఈ శరభ గురించి ఏం చెప్పారంటే, చెప్పమ్మా ఏం చెప్పారంటే, అమ్మా తృణాతి సింహం, శృణాతి సింహం, శ్రూరభ స్వహింస. అంటే సింహాన్ని కూడా హింసించి. అంతేకాదు, ఇది 8 కాళ్ళు ఉంటాయి. దీనికి 8 కాళ్ళు ఉంటాయి. 8 కాళ్ళు, ఇది 8 కాళ్ళు ఉండి సింహమ్మని కూడా చంపగలదు శరభమ్మ. అది అష్టపూర్తు ఊర్ధ్వనయన, దానికి పైన కళ్ళు ఉంటుంది, అదే 3వ కళ్ళు. శరభో వనగోచర అని చెప్పారు. సరే, ఈ సింహాలు శరభములు ఆకులమే. అంటే అది ఏదో ఒక శరభం ఒక సింహం కాదు, అనేక సింహాలు అనేక శరభాలు ఉన్నాయి అక్కడ. సింహం ఏనుగునే చంపుతుంది, ఇది ఒక సింహాన్ని చంపుతుంది. ఇంక చిన్న చిన్న జంతువులు దాని జోలికి వెళ్ళదు. శరభం. పునః పునః పక్కన నిక్వన. పక్కన అంటే మన కిరాతుల యొక్క ఊళ్ళని పక్కన అంటారు. బోయపల్లెల్ని పక్కన అంటారు. ఆ పునః ఈ అడవికి పక్కనే ఒక బోయ పల్లు ఉంది, పల్లులు ఉన్నాయి. వాళ్ళు శబ్దాలు చేస్తున్నారు. నిక్వన పునః ఆ శబ్దాలు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు వాళ్ళు. పునః పక్కన నిక్వన శ్రవణ బంధురమై. ఆ శబ్దాలు చెవులకి ఇంపుగా ఉన్నాయి. అంటే అవి బోయపల్లెలు కదా, వాళ్ళు ఏవో శబ్దాలు చేస్తూ ఉంటారు. ఏవో డోలు శబ్దాలని ఆ శబ్దాలని ఏవో చెప్తున్నారు, అవి చాలా బాగుంటాయి. ఇక్కడ అరణ్యమేమో సింహము శరభము లాంటి మృగాలతో ఉంది, పక్కనే బోయపల్లి ఉంది, వాళ్ళ శబ్దాలు చాలా బాగుంటాయి. తర్వాత అయితే పక్కన గురించి ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, అమరంలో పక్కన శబరాలయ. అంటే పక్కన అంటే శబరులు ఎక్కడ ఉంటారో దాన్ని అంటే కిరాతులు, బోయలు. అయితే శబరి కిరాత. ఇప్పుడు మీకు అనిపించవచ్చు శబరి కిరాతలు 2 చెప్పారంటే, ఎప్పుడు కూడా శబరి అంటే వాళ్ళు వేరు, కిరాతులు వేరు.
శబరి అంటే ఎవరంటే నెమలి పింఛాన్ని ఎవరైతే ధరిస్తారో వాళ్ళని శబరి అంటారు. కిరాతులు. కాదు కాదు, చూడు, నెమలి నెమలి పింఛాన్ని పింఛాన్ని కట్టుకున్న ధరించి వారు కిరాతులు. అది నెమలి పింఛాన్ని కట్టుకున్న వాళ్ళు కిరాతు. ఆకులు. ఆకులు అలమలు చుట్టుకుని తిరిగే వాళ్ళు శబరులు. కాబట్టి ఈ రెండుని మనము వాటిని పర్యాయ పదాలుగా వాడటం అనేది అపచారము. వేరు, శబరులు వేరు, కిరాతులు వేరు. కాబట్టి అక్కడ శబరులు కిరాతులు ఉన్నారు అంటే అనేక జాతి పోయేవాళ్ళు ఉన్నారు అక్కడ. శబరి కిరాత సమ్యకృత. సమ్యకృత అంటే సమ్యక్ అంటే బాగా బాగా సమిష్టిగా, కృత చేయబడిన, చేస్తున్న. మన్మథ శ్రమ విహార మహాకుర్రలి. అది ఎలా ఉందంటే ఈ శబరులు కిరాతులు వాళ్ళు హాయిగా కలిసి తిరుగుతున్నారు అక్కడ, ఆడ మగ. ఆ కలిసి తిరగడంలో బాగా అలిసిపోయి ఆ వాళ్ళు చేసినటువంటి మన్మథ కృషి వల్ల అలిసిపోయి అక్కడ ఏమైపోయింది, ఇక్కడ మహాకురళి కుటుంబం, కురంగలి, మహాకురళి. కురళి అంటే అక్కడ వాళ్ళు శస్త్రాభ్యాసం అంటే ఇప్పుడు ఎక్కడైనా వాళ్ళు నేర్చుకోవాలనుకోండి. ఇప్పుడు మీరు బండి నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకుంటారు? బిజీ స్ట్రీట్ లో నేర్చుకుంటారండి. అయితే మీరు వెళ్ళి ఇంకోటి కొడతారు, లేకపోతే ఇంకోటి వచ్చి మిమ్మల్ని కొడతారు. ఎవరు లేని ప్రదేశంలో నేర్చుకుని నెమ్మదిగా మీరు ట్రాఫిక్ లోకి వస్తారు. అలాగే ఒకప్పుడు ఈ శస్త్రాభ్యాసం ఎక్కడ చేసేవాళ్ళు అంటే ఊరు బయటికి వెళ్ళి చేసేవాళ్ళు. మీకు హిస్టరీ చెప్పాలి మరి, ఇప్పుడు ఒకరు తలుచుకుంటే చాలా చెప్పాలి మరి. ఒకప్పుడు ఏం జరిగిందంటే ఒక రాజుగారు భార్య కొడుతోంది, నేర్చుకుంటోంది విలువిచ్చ కొట్టింది, ఏదో గురి పెట్టింది. అది గురి తగిలి ఏం జరిగింది, ఆ ఒక చాకలి వాడికి తగిలింది, వాడి కంఠంలో గుచ్చుకుని వాడు చచ్చిపోయాడు. పాపం. ఇప్పుడు ఆ రాజుగారి భార్య వచ్చింది, అయ్యా ఇప్పుడు నా పరిస్థితి అన్నా, ఎవరు ఇలా చేశారు? నేను అక్కడెక్కడో బట్టలు ఉతుక్కుంటున్నామండి, నేను మా ఆయన. ఒక ఆవిడ వచ్చింది. ఎవరు ఆవిడ? ఈ దేశపు రాణి అండి. మీ భార్య అన్నదండి. ఓహో అలాగా, సరే అని ఆ రాజుగారు ఏం చేశాడంటే వెంటనే ఒక ధనస్సు, విల్లు తెప్పించాడు. ఒక విల్లు, ఒక అమ్ము తెప్పించి పట్టుకోవాలి. ఆ రాణి గారి భర్తను నేను, నీ భర్తను ఆవిడ చంపేసింది కదా, నువ్వు ఆ ధనుసు వేసి నన్ను చంపేయాను. అదేదో ఆటకంలా నిజంగా నుంచున్నాడు అక్కడ. ఆశ్చర్యపోయి అలాంటి వాళ్ళు పరిపాలించారు. ఎవరో తెలుసా ఈ రాజు? సరే స్పందనలో చెప్పండి, మీకు కూడా కొంచెం మెదడుకి మేత ఉండాలిగా, అన్ని నేను చెప్తే ఎలా? ఇది మన భారతదేశంలో జరిగింది. ఇలాంటి వాళ్ళు పరిపాలించారు మన దేశాన్ని. అంతేగాని జగన్నాటక సూత్రధారులు ఎవరి పేరు చెప్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయో అటువంటి వాడు కాదు ఈ దేశాన్ని పరిపాలించారు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వాడు బడుగు కమిట్మెంట్ ఉన్నవాడు రావాలి, అది సంగతి. కాబట్టి ఇక్కడ మనకు మహాకురళి కుటుంబమై అంటే వాళ్ళు అక్కడ శస్త్రాభ్యాసం చేస్తున్నారు. ఇంతకంటే మనం మిగతాది మీరు ఊహించుకోవడం రాకపోతే ఏం చేయాలి? బికాస్ ఆఫ్ ది అన్డ్యూ ఇంపార్టెన్స్ గివెన్ టు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ మనం ఊహించలేము. మనం ఊహించలేకపోయేటప్పటికి దీన్ని ఎంజాయ్ చేయలేదు కాబట్టి మనకి ఎవరో మామూలు పద్యంలాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ శస్త్రాభ్యాసం చేసేటప్పుడు ఎట్లా ఉండాలి? కొంచెం అడ్డు ఉండాలి కదండి. వాళ్ళు అడ్డు ఆపు లేకుండా చేసినా ఒక అడ్డు పెట్టుకునే చేస్తారుగా. అది కుటుంబం అంటే పొదరిల్లు. ఈ శబరులు కిరాతులు మన్మథ శ్రమ చేసేందుకు, శస్త్రాభ్యాసం చేసేందుకు అనేక పొదరిలు ఉన్నాయి అరణ్యం. ఏమి శివుడండి? రసో వై శివ. ఆ రసం లేకపోతే ఎందుకండి జీవితం? మనిషి అన్న తర్వాత కాస్తంత కళాపోషణ ఉండాలి. కళాపోషణ లేనప్పుడు మనిషికి కొట్టుకి తేడా ఏమిటని చెప్పండి. పొద్దున్నే లేచి కాస్త సూర్యనారాయణని దర్శనం చేసుకుని కొంత కళాపోషణ చేయొచ్చు. కళాపోషణ లేకపోతే మనిషికి కొట్టుకి తేడా ఏమవుతుందండి? అదన్నమాట. కాబట్టి ఇక్కడ
వాళ్ళు చేసే శస్త్రాభ్యాసములకి అనేకమైనటువంటి పొదరిలు ఉన్నాయి హాయిగా. కానీ వాళ్ళు ఫ్రీ ప్లేస్ చేసుకుని కదా చేయాల్సింది, చేశారు. అది నెక్స్ట్ వాక్కబళి కృతేతర. అబ్బా, వాక్కబళి కృతేతర. కృతేతర ఇవి చెప్పడం కష్టం. వాక్కబళి అంటే వాక్కుల్ని కబళించేస్తుంది, తినేస్తుంది. అంటే మీకు ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఇట్ బెగ్గర్స్ ఆఫ్ డిస్క్రిప్షన్ అంటారు. వెన్ దెర్ ఈస్ సంథింగ్ విచ్ యూ కెనాట్ డిస్క్రైబ్, వెన్ దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ ఇండిస్క్రైబుల్. ఇండిస్క్రైబుల్ అంటే వర్ణనాతీతం అని తెలుగులో వాక్కబళము అంటారు. అంటే వాక్కుల్ని మింగేసింది. నువ్వు చెప్పలేవురా, సౌందర్యం చూడాల్సిందే. అక్కడ ఉన్నటువంటి ఆ సింహ శరభ మృగములు, అక్కడ ఉన్నటువంటి ఆ మహారణ్యము, ఆ కేకారణ్యము, అక్కడ ఉన్నటువంటి ఆ పక్కన నిక్వణలు చేసేటువంటి శబ్దాలు, అబ్బాయి శాస్త్రాభ్యాసాలు, అవి చూడాల్సిందే కానీ అవి చెప్తే ఏం బాగుంటుందండి. కొన్ని కొన్ని చూడాలి అంతే తప్పితే చెప్తే ఉంటుంది, చెప్తే అసహ్యంగా ఉంటుంది. అదే చూస్తే బాగుంటుంది, చక్కగా ఉంటుంది. మనం చూసి నేర్చుకోవచ్చు. అది దవజలనోగ్రవనం. అక్కడ దవ అంటే ఇది మన దవ అంటే అరణ్యం. మన దీంట్లో ఏం చెప్పారంటే అమరంలో దవో దవో దవ దవో వనారణ్య వన్హి అగ్ని అగ్నిరైశ్వానరో జ్వలన అని అగ్నికి ఉన్నటువంటి మనం. కాబట్టి దవాగ్ని, అగ్నిలో పుట్టిండు. అక్కడ అప్పుడప్పుడు ఒక అగ్ని పుడుతుంది. అక్కడ మామూలు అడవికి పుట్టచ్చు, ఈ శస్త్రాభ్యాసం వల్ల కూడా అగ్ని పుడుతుంది. ఈ అగ్ని దవాగ్ని జ్వలన ఉగ్రవనంబు చెల్వగు. అటువంటి ఒక ఉగ్రమైన వనం ఉందయ్యా అక్కడ. అంటే ఒకప్పుడు నగరానికంటే మంది వనం ఉందండి. ఈ పద్యం అండి నిజంగా మీకు మంచి, మీరు యవ్వనంలో ఉన్నారనుకోండి, ఆ కుక్క తిప్పకుండా చదివాన్ని నేర్చుకుని చాలా బాగుంటుంది. కాబట్టి ఒకసారి పద్యం చదివారు. అక్కడ తొల్లి సింహ శరభాది మృగాకులమై పునః పక్కన నిక్వణ శ్రవణ బంధురమై శబరి కిరాత సమ్యక్ బాగా చేస్తారు, వాళ్ళేం సిగ్గుపట్టలేదు. అది సమ్యక్ కృత మన్మథ శ్రమ విహార మహాకురళి కుటంగమై. కుటంగం అంటే ఉదాహరణ కుటుంబము కాదు, కుటంగమై వాక్కబళి కృతేతర తవజ్వలనోగ్రవనంబు చెల్వగు. అటువంటి వనం ఉందండి. శివుడు చెప్పాడండి, ఏదో నాలాంటి వాడు బచ్చాగాడు చెప్తే ఒక విధంగా ఉంటుంది. చెప్పింది ధూర్జటి. ధూర్జటి అంటే శివుడు, ఇంకో ధూర్జటి చెప్పాడు. చాలండి, రామచరిత మానస్కి వెళ్ళిపోవాలి. చెప్పండి అమ్మా. ఇవాళ లక్ష్మణుడు వాళ్ళందరూ పుట్టాలి. నెక్స్ట్ చౌపాయ్. నేను చెప్తున్నా కండి, మన శాస్త్రి గారు అసలు వీరేదో తిక్కన లాంటి వాళ్ళు చెప్పగలుగుతారని అసలు ధూర్జటి చెప్పగలడా అని ఆయనకి సందేహం వచ్చి బహుశా అడిగుంటారేమో అని నా ప్రగాఢ విశ్వాసం. చెప్పండి. మరి ఆయనకి ఆనందం కలుగుతుందో లేదో ఎప్పుడు ఆయన ఎక్స్ప్రెస్ చేయలేదు. చెప్పండి అమ్మా. కైకేయి సుమిత్ర దోవు సుందర సుత జనమతు బైహోవు వహా సుఖ సంపతి సుఖ సంపతి సమయ సమాజ కహినాసకై సారద్ అహిరాజ అవధపురి సోహి యహి భాతి ప్రభు హి మిलन ఆయి జనురాతి देखी भानु जनु
మనసకు చాని తదపి బని సంధ్యా అనుమాని అగర ధూప్ బహు జను అధి ఆరి ఉడహి అభీరా మనహు అరునారి మందిరమణి సమూహ జనుతారా నృపగృహ కలశ సో ఇందు ఉదార భవన భేదుని అతి మృదుబాణి జనకగా ముఖర సమయ జనుసాని కౌతుక దేకి పతంగ బులానా एक मास ते जात न जाना కైకేయి సుమిత్రలు కూడా కుమారులను ప్రసవించారు. వాళ్ళు కూడా అందమైన కుమారుని ప్రసవించారు. ఆ సుఖ సంపదలను ఆ సంతోష సమయాన్ని ఆ సమాజమును వర్ణించుటకు సమాజాన్ని వర్ణించడానికి శారదాదేవి గాని శేషుడు కానీ అలవి కాదు, అంటే వాగ్దేవి గాని 1000 ముఖాలు. ఎందుకంటే ఆ సుఖాలు అందరూ ఆ రాజకుటుంబం అంత ఆనందంగా ఉంది. రాజకుటుంబం కాదు, అయోధ్య అంతా, ఒక అయోధ్య మొత్తం యావత్ ప్రపంచం. ఎందుకని వాళ్ళు వచ్చింది ఎందుకు? దుష్ట శిక్షణకి శిష్ట రక్షణ కోసం. కాబట్టి మొత్తం ప్రపంచం పొలగించిపోతుంది. రాత్రి అనేది కాంత నిషాదేవి తన ప్రభువును చూచుటకు వచ్చి, అది తన ప్రభువుని చూడటానికి వచ్చి సూర్యుని చూసి లజ్జతో వెనుకకు మరలి, లజ్జతో వెనకమని ఏదో సూర్యుడు సంధ్యగా మారినట్లు అయోధ్య నగర బ్యూటిఫుల్. ఏం చెప్పాలండి, చూడటానికి వచ్చింది, చూస్తుంది. ఈ లోపల సూర్యుడు వచ్చాడు చూడు ఎలా వచ్చాడు, అప్పుడే వచ్చాడు, పని పట్టలేదు వచ్చాడు అని సరిపోయింది. అని సంధ్య అంటే అటు రాత్రి కాదు, ఇటు పగలు కాదు, అంటే ఇంకా కొంచెం లాస్ట్ ఇంకో చూసి వెళ్దామని. ఎందుకంటే మళ్ళీ పూర్తిగా ఆయన వచ్చేసాడు అనుకోండి, ఆవిడ ఉండలేదు. అందుకని ఆవిడ సంధ్యగా మారింది. అగరు ధూపముల పొగ అగరు ధూప చీకటి వలె ఒప్పుచుండెను. ఎందుకని అంటే ఈ అగరు ధూపాలు వేశారు. ఆ ధూపాల వల్ల సంధ్యాకాలం లాగా ఉంది, అంటే పూర్తిగా వెలుగును రానివ్వట్లే. ఒకరిపైన ఒకరు చల్లుకొని ఎర్రని రంగు, సూర్యాస్తమయమున సమయమందలి అరుణకాంతి వలె వాళ్ళు ఏం చేస్తారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలా చల్లుకుంటున్నారు. ఏది ఆ రంగులు ఆ చల్లుకుంటే ఎలా ఉందంటే అది సూర్యాస్తమయంలో ఉన్న సూర్యుడు లాగా, సూర్యాస్తమయంలో ఉన్నటువంటి సూర్యుడు. అరుణకాంతి వలె మందిరములపై గల మణులు నక్షత్రాల వలెను. అది ఆ అరుణకాంతులు జరిగి మందిరంలో ఉన్న మణులు నక్షత్రాల్లాగాను. రాజప్రాసాదముపై గల కలశము రాజప్రాసాదమున ఒక్క కలశం ఉంది, అదేమో చంద్రుడిలాగాను. ఈ మణులేమో నక్షత్రాల్లాగాను. ఇవన్నీ మొత్తానికి అది రాత్రిలాగానే ఉంది. ఆ సూర్యుని రానివ్వట్లా వీడు. రాజభవనమున అత్యంత మృదు మధురముగా సాగు వేద ఘోషలు, ఆ రాజభవనం అత్యంత మృదు మధురంగా వేద ఘోష జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడైనా వేద ఘోష, శంఖము, గంట ఇవి వినాలండి ముఖ్యంగా. అప్పుడు అక్కడ మన్ని పాడు చేసే కలి పురుషుడు, కలి లక్షణాలు ఉండవు. సమయానుకూలంగా పక్షులు కావించి కలకల సమయానుకూలంగా పక్షులు ఏం ఎలా ఉండే పక్షులు అవి కలకల రావాలి. ఈ వేద ఘోష పక్షులు కలకల రావలాగా చక్కటి వర్ణన కదా. ఈ ఉత్సాహపూర్ణమైనటువంటి ఈ దృశ్యాన్ని చూసి సూర్యుడు కూడా తన వేగమును మరిచినాడా అన్నట్టు అది చూసి ఆయన కూడా ఇది చూస్తూ ఉండిపోయాట. ఇప్పుడే వెళ్ళి ఏం చేస్తాను ఆగుని ఆయన తన వేగాన్ని మర్చిపోయి నెమ్మదిగా మందగమనండి నెమ్మదిగా వస్తుంది. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు. ఈ చూసేటప్పటికీ నిజానికి ఆయన వచ్చాడు, వచ్చినా ఈయన రానివ్వట్లే అని నెమ్మదిగా ఉంది. సూర్యుడికి తెలియకుండా ఒక నెల అయిపోయింది. అలా
దోహ దోహ మాస దివస కర దివస బా మాస దివస కర దివస బా దివస భా మరమ న జానహి కోయి మరమ న జానహి కోయి మరమ న జానహి కోహి రథ సమేత రవి తాకెహు రథ సమేత రవి తాకెహు రవి తాకెహు నిసా కవన విధి హోయి నిసా కవన విధి హోయి పోయి. ఒక మాసము కాలము ఒక దినముగా అయ్యెను. అది విచిత్రం ఏంటి తెలుసా, ఒక మాసం నెల గడిచిందా అంటే ఇప్పుడు మనకి చాలా మనకి బాగా నచ్చిన వాళ్ళతో మనం మాట్లాడుతున్నాం అనుకో, కొన్ని యుగాలైనా కొన్ని నెలలైనా మనకు ఒక రోజులాగా అనిపిస్తుంది, కొన్ని రోజులు ఒకలోగా అనిపిస్తుంది మనకి, కొన్ని రోజులు కొన్ని క్షణాలు కూడా ఒక యుగంలాగా కనిపిస్తుంది. మనం సంతోషంగా ఉన్నప్పుడు ఒక రోజు ఇది అయిపోతుంది. కాబట్టి ఒక మాసము ఒక రోజులాగా ఉంది. అది ఈ రహస్యము ఎవరికి తెలియదు. ఈ రహస్యం ఎవరికి తెలియదు. సూర్యుడు తన రథమును ఆపి అచటనే నిలబడిపోయాడు. అది విచిత్రం ఏంటంటే వాళ్ళకు మాసం అయింది అనుకున్నారు, కానీ సూర్యుడు ఒకటే రథం ఆపి నిలబడ్డాను అనిపిస్తుంది. మరి రాత్రి ఏ విధముగా వచ్చును? అసలు రాత్రి రాలేదు, వాళ్ళ తన అణువుడితో చెప్పాడు, నన్ను ఆపరా రథం అనుకోను, ఆగిపోయింది. అది ఆగిపోయింది. ఎన్నాళ్ళు అయిపోయింది అది? ఆయన ఒక నెల రోజులు ఆపేశాడు. అందరూ ఏమనుకున్నారు అంటే ఓ రాత్రే గడుస్తుంది అనుకున్నారు. ఆ రాత్రి అంత బాగా నడిచింది మాట. यहाँ रहस्य काहू नहीं जाना दिनमणि चले करत गुणगान देकी महोत्सव सुरमुनि नागा चले भवन भरनत निज भागा औरव एक कहौ निज चोरी सुनु गिरिजा अति दृढ़मति तोरी కాకాభుషుండి కదంతా గిరిజకి అంటే భవానికి ఆ పబుడు చెప్తున్నాడు. అలాగే కాకాభుషుండి సంగహమదోవు మనజ రూప జానహి నహి కోహు परमानंद प्रेम सुख फूले बीदिनिहा फिरही मदन मन भूले यहाँ सुबह चरित जान पै सोई कृपाराम कई जा पर होई तेही अवसर जो जही विधि आवा दीनहा भूप जो जही मन भावा गजरथ तुरगा हेम गोहीरा दीन है నృపా నానా విధి చీర. ఈ రహస్యమును ఎవ్వరూ ఎరగరు. ఆయన అలా ఉన్నదని అసలు ఎవరికి తెలియదు, రాత్రే నడుస్తుంది అనుకుంటున్నాడు. సూర్య భగవానుడు శ్రీరాముని గానము చేయుచు వెళ్ళెను. ఆయన శ్రీరాముని గుణాలని గుణగానం చేస్తూ ఆయన బయలుదేరాడు. దేవతలు నాగలు యక్షులు ఈ ఉత్సవాన్ని చూసి తమ మహాద్భాగ్యమును అదే పనిగా కొనియాడుకొనిచి వెళ్ళిరి. ఆ రోజుల్లో ఉన్నవాడు వాడు ఎంత అదృష్టవంతుడు చెప్పండి. ఇప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందండి, మహానుభావులు ఇప్పుడు పరమాచార్యులు, రమణ మహర్షి, చంద్రశేఖర భారతీ స్వామి, ఇప్పటికీ మహానుభావులు ఉన్నారు. వాళ్ళ సమకాలీనుగా ఉన్నవాళ్ళు ఎంత అదృష్టవంతులు. అయితే వాళ్ళ సమకాలీనులుగా ఉంటే సరిపోతున్నాయి, వాళ్ళతో పాటు ఉంటే ఎంత అదృష్టవంతులు. ఇక్కడ కూడా మన మహానుభావులు ఉన్నారండి. భారతీయ తీర్థ స్వాములు వారి సంబంధం ఎక్కువ. అటువంటి వాళ్ళని వెళ్ళి మనం ప్రయత్నపూర్వకంగా కలవాలండి, ప్రయత్నపూర్వకంగా. అలాగే ఇప్పుడు ఇటు ఉన్నటువంటి విజయేంద్ర సరస్వతి వాళ్ళ ప్రయత్నపూర్వకంగా వాళ్ళ దర్శనం చాలు. మన స్పర్శ మనకి ఎలా లభించదు, దర్శనం చాలు. కాబట్టి ఆ కొన్ని వేళల్లో చూడటానికి ఆ కంటికి కూడా కొంత పుణ్యం ఉండాలి, లేకపోతే చూడలేము మనం. అది
ఓ గిరి మన ఇప్పుడు మా హిమక ఇప్పుడు రామచరితమానస మనం కూడా అదృష్టం. ఎందుకని రామచరితమానస్ ద్వారా ఇప్పుడు ప్రత్యక్షంగా మనం మానసికంగా చూస్తున్నాం కదా. ఆ, ఓ గిరిజ ఓకే. శ్రీరాముని చరణములపై ఆ నీకు గల శ్రీరాముని భక్తిని చరణములపై నేను నీకున్న భక్తి ఓ భవాని నాకు తెలుసు. ఎంత భక్తి అంటే నీకొక పరమ గోప్యమును నీకొక వెల్లడించదను పరమ గోప్యమును వెంటనే చెప్తాను. వినుము. అంటే ఒక పరమ రహస్యాన్ని చెప్తాను. కాకాభుషుండియు నేనును అప్పుడు అది. అక్కడనే ఉంటిమి. అది ఇంకో విషయం తెలుసా, వాళ్ళు ఎవరో కాదు, కాకాభుషుండి. ఈ కాకాభుషుండి కదా మనకు కొంత తర్వాత తెలుస్తుంది. ఆయన నేను అంటే శివుడు కూడా అక్కడే ఉన్నాం మేము అప్పుడు ఆ సమయంలో. కానీ మనుష్య రూపంలో ఉన్నందున ఆ, మమ్ము ఎవరునో వీళ్ళు ఏం గుర్తింపలేదు. చేశారు, అక్కడ మనుషుల రూపంలో ఉన్నారు. వీళ్ళు వెళ్ళి అక్కడ ఏదో ఉన్నాడు అన్నాడు. ఓహో, ఎవరు గుర్తు. ఇప్పటికి కూడా అండి మీరు మహాప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొంతమంది మహానుభావులు వస్తారు, మనకు కలుస్తారు. వాళ్ళు మనిషి రూపంలో రావచ్చు, కుక్క రూపంలో రావచ్చు. అందుకే మనం పెద్ద పెద్ద ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎవరిని రూపం నీ నీ దురదృష్టం పడి ఒక మహానుభావుని చీత్కారం చేసాం అనుకో, కొన్ని జన్మలకు సరిపడ పాపాన్ని మూటపడు. ముఖ్యంగా కాశీ మాటకు వస్తే అసలు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు విచిత్రం చెప్తాను. ఒకసారి నేను కురుక్షేత్రం వెళ్ళాను. ఆ బ్రహ్మసరోవరం పరిక్రమ చేస్తుండగా ఎదుర్కొంటా ఒక్కొక్క వచ్చి మాటికి వెళ్ళి ఇట్లా దండం పెడతా, నమస్కారం పెట్టండి. నాకు జరిగినాను బ్రహ్మసరోవరం రెండో రోజు ప్రదక్షిణ, రెండో పరిక్రమ. కాబట్టి అక్కడ ఉంటారండి, వాళ్ళు గుర్తుపడతారు. అప్పుడు మనం అందుకే ఎవరిని కూడా దృష్టి వాళ్ళతో సహా, ఎందుకంటే ఎవరు ఇదో మనకి తెలియదు కదా. పరమానంద భరితులమై పరమానంద భరితులై మేము అక్కడ అంతా వీధులన్నీ తిరుగుతున్నాం, అయోధ్యలో తిరుగుతున్నారు. శ్రీరాముని కృపకు పాత్రుడైన వాడే ఈ మంగళకరమైన ఉత్సవం చూచుటకు నోచుకోను. ఎవరు ఈ మంగళకరమైన ఉత్సవాన్ని అంటే శ్రీరాముని కృపకి పాత్రుడైన వాడు. అలాగే శ్రీరాముని కృపకి పాత్రుడైన వాడే ఈ సన్నివేశాన్ని వినగలుగుతాడు. లేనివాడికి అవాళ్లే వాడి చుట్టమో పక్కమో ఇంకోటో వస్తారు. లేకపోతే మనకి కల్కి సినిమా వస్తుంది, దరిద్రం. ఆ శుభ సందర్భమున అర్ధులు కోరిన వారిని రాజు దానము చేసెను. ఎవరు ఏమన్నా అడిగితే చాలు ఇచ్చేశాడు. అయ్యా మాకు ఆ భూమి తీసుకో, గోవులు, బంగారం, అడిగింది ఇచ్చేయడమే. ఏనుగులు, రథములు, గుర్రములు, గోవులు, వెండి, బంగారము, వస్త్రములు దానము చేయబడేది. అయ్యా మాకు కొంచెం వజ్రాలు కావాలి, ఏ వజ్రం కావాలి, వరకతం తీసుకో, కెంపు తీసుకో, ఏది కావాలి అది అలా ఇచ్చేసాడు. ఇంకా 10 నిమిషాలు దోహా. 10 నిమిషాలు టైం ఏంటండి ఇప్పుడు? 7:56 ఇవాళ దోహా అయిపోతుంది. మన సంతోషి ఈవిడ ఆఫర్ ఎప్పటి కష్టం, ఈవిడ ముందర పెట్టాలి రేపటి నుంచి. మన సంతోషి सबनिके जहाँ तहाँ देही आसीसा सकल तनय चिरजीवहु तुलसीदास के ईशा तुलसीदास नకు ప్రభువులైన నలుగురు ప్రభులే రామ రాకుమారులను ఆ నలుగురు రాకుమారులు చిరంజీవులై ఉండునట్లు సంతుష్టులైన నగరవాసులందరూ మంగళాశాసనములు పలికిరి. వాళ్ళు చూడండి, వాళ్ళందరూ నగరవాసులందరూ మంగళాశాసనం ఆగా రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు మీరు చిరంజీవులైపోదురు కాదు అని వాళ్ళు చెప్పారు. అది సంగతి. వాళ్ళు నిజంగా చిరంజీవులండి, వాళ్ళ శరీరాలు ఏం పడిపోలేదు. అది సంగతి. మొత్తానికి వాళ్ళు వచ్చారు. మీకు కిందకి తీసుకెళ్తాను. ఎందుకంటే ఈ వ్రతము 2 గంటలు. ఇది ఇప్పుడు ప్రారంభిస్తే 2 గంటలు అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఆ తర్వాత నాకు చెప్పం, మళ్ళీ రేపు పొద్దున లీడ్ చేసాం అనుకోండి. ఈ చెయ్యని ఎక్కడి వరకు వెళ్తుందంటే రేపు నైట్ వరకు. ఇది నేను అనుభవిస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. మహాదేవ మీకు అది అక్కడ లేకపోతే ఇవాళకి ఇదే మహాదేవ.
అవును. బ్రహ్మలందరం అక్కడ కింద తీసుకోవాలి. ఎవరెవరు వచ్చారు?